2005 ദുബായിൽ നടന്ന നേപ്പാളി യുവാവിന്റെ കൊലപാതകവുമായി ബന്ധപ്പെട്ട് അറസ്റ്റിലാവുകയും ജീവപര്യന്തം തടവിന് ശിക്ഷിക്കപ്പെടുകയും ചെയ്ത 5 ആന്ധ്ര സ്വദേശികളുടെ ഭാര്യമാർ ചെയ്ത സാഹസം ഈയിടെ ലോകശ്രദ്ധ നേടിയിരുന്നു. നേപ്പാളിയുടെ കുടുംബത്തിനുള്ള ബ്ലഡ് മണി സമ്പാദിക്കുവാൻ തടവിലായവരുടെ ഭാര്യമാർ കിഡ്നി വിറ്റ് പണം കണ്ടെത്താൻ മുതിർന്നപ്പോൾ മാത്രമാണ് ഗവൺമെന്റുകളും രാഷ്ട്രീയക്കാരും കണ്ണു തുറന്നത്. നീതിക്ക് വേണ്ടിയുള്ള ഈ പോരാട്ടത്തിന്റെ കഥ നമുക്ക് കാണാം. ഹൈദരാബാദിലെ കരീംനഗറിലുള്ള പെദ്ദൂർ വില്ലേജിൽ നിന്നാണ് ഞാൻ ഈ സംസാരിക്കുന്നത്. വളരെ വിചിത്രമായ ഒരു പ്രവാസ കഥയാണ് നിങ്ങളോട് പറയാനുള്ളത്. UAE-യിലെ ദുബായിൽ ഒരു നേപ്പാളിയുടെ മരണവുമായി ബന്ധപ്പെട്ട് 6 ഹൈദരാബാദി സ്വദേശികൾ അറസ്റ്റിലാവുകയുണ്ടായി. കൊലപാതകം അവരിൽ ചുമത്തുകയുണ്ടായി. ആ മനുഷ്യരുടെ മോചനത്തിന് വേണ്ടിയിട്ട് മരിച്ച നേപ്പാളിയുടെ കുടുംബത്തിന് ദിയാപണം നൽകാൻ വേണ്ടി 15 ലക്ഷം രൂപ നേപ്പാളിയുടെ കുടുംബത്തിന് കൊടുക്കാൻ വേണ്ടി ദിയാപണമില്ലാതെ വിഷമിച്ചപ്പോൾ ഈ 6 പ്രവാസികളുടെ ഭാര്യമാർ അവരുടെ കിഡ്നി വിറ്റുകൊണ്ട് ഞങ്ങൾക്ക് ആ പണം വിട്ടാൻ അവസരം തരണമെന്ന് അഭ്യർത്ഥിച്ചതിന്റെ നാഷണൽ ഹ്യൂമൻ റൈറ്റ്സ് കമ്മീഷന് മുമ്പിൽ అభ్యర్థించే కథ లోకం ముഴുవన్ അറിഞ്ഞതാണ്. ఆ విలేజ్లోనే ఇప్పుడు నేను నిల్కున్నది. ఇప్పుడు మీ కొడుకులు ఇద్దరు దుబాయ్ జైల్లో ఉన్నారు కదా, అది దేనికోసం ఉన్నారు, ఎట్లా ఉన్నారు చెప్పండి వివరాలు. అక్కడ నేపాల్ వాళ్ళని మర్డర్ జరిగిందంటే ఇక్కడ మండలి పోయింది కొత్తగా 6 నెలలు సరేలు అక్కడ మర్డర్ జరిగిందని వాళ్ళు మన ప్యాకేజ్ పోతూ నాటి ఇల్లు ఇక వాళ్ళు పట్టుకుని ఇళ్ళని పట్టుకుని వాళ్ళతో పాటు ఇల్లు ఉంచండి. అక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. ఎవరు ఇప్పుడు కొడుకుల పేర్లు ఏంది? మల్లేష్, రవి. వాళ్ళకి ఎందరు పిల్లలు? మల్లేష్ 2 బిడ్డలు, కొడుకు రవికు బిడ్డ, కొడుకు. అమ్మా నువ్వు చెప్పమ్మా, ఏంటి మీ కొడుకులు ఎప్పుడన్నా ఫోన్ చేస్తున్నారా? పోయినాక 8 నెలలకు చేసారు సార్. 8 నెలలకు చేస్తే 8 నెలలకు మంచిగానే ఉన్నామమ్మా అని అన్నారు. అన్న తెల్లారే అంట ఈ గొడవ జరిగింది. మాకు తెలియదు. ఇక అదొకటి మంచిగానే ఉన్నాం అమ్మ అన్నాడు, అంతే మంచిగా ఉన్నాను. ఇక అదే 8 నెలలకు ఆయనగా జైలు పడ్డా. ఈ నడుమ ఎప్పుడన్నా ఫోన్ చేసిందా? ఈ నడవ ఎలా చేయలేదు. అంతకుముందు మాట్లాడి ఏమంటారు? మాట్లాడి అమ్మ ఇక మంచిగా ఉండు, మేము మంచిగా ఉన్నాం, మీరు మంచిగా ఉండు అమ్మ, మా గురించి జర ధైర్యం పెట్టుకుని మంచిగా ఉండి అన్నారు. అంటే మరి మంచిగా ఉన్న బిడ్డ అంటే మరి నన్ను కొడుకు జర కళ్ళు నగరంతా లేవు అని అన్నాడు. ఆ బిడ్డ మరి మంచిగా ఉన్నాడంటే గట్టిగా కళ్ళు మళ్ళీ జరగన్న మబ్బులు అవుతున్నాయట. మబ్బులు అవుతున్నాయి అని అంటున్నాడు బిడ్డ అని అంటే మంచిగా ఉన్న అమ్మ నువ్వు ఏడవకు చేయకు, మంచిగా ఉన్నాం మేము అని. అమ్మ నువ్వు ముందుకురా. ఇప్పుడు ఈ నడుమ ఎప్పుడన్నా మీ భర్త ఫోన్ చేసిండా? ఫోన్ చేయాలి సార్, 15 రోజులు ఫోన్ చేయాలి. ఏది ఎట్లా జరిగింది? ఇది అక్కడ ఎట్లా జరిగింది ఏమో కానీ ఇక్కడ మాకు పనులు లేక, ఇక్కడ కూలి పనులు లేక అక్కడ ఏదో భక్తుల గురించి అని వేయరు. అక్కడ వేయిందానికి అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. నాకు కొడుకో బిడ్డ కూలి పని చేసుకుంటాను వేయరు, కానీ అక్కడ ఏదో కన్నే కేసులో వేసుకుపోయారు వాళ్ళు. మేము సంవత్సరం నుంచి అయినా నేను తిరుగుతున్నాం, వాళ్ళు పట్టించుకోలేమని ఇస్తాను ఒక నాయకుడు ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా మేమైనా వాళ్ళను ఇడిపియాలంటే ఏం కావాలన్నట, ఎట్లయితే బయటకు వస్తారు వాళ్ళు? 15 లక్షలు గవర్నమెంట్ కట్టి తీసుకురావాలి. అది తీసుకుంటారా? ఇప్పుడు దుబాయ్ జైల్లో మీ భర్త రవి ఉన్నాడు కదమ్మా, ఇప్పుడు ఆయన బయటికి రావాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలనుకుంటున్నారు మీరు? ఎట్లా చేయాలనుకున్నాం సార్, మేము మమ్మల్ని కట్టమన్నారు కానీ మరి అంత డబ్బు లేదు. 15 లక్షలు కట్టమన్నారు, మరి అంత డబ్బు లేదని మా కిడ్నీలు అమ్ముకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని కూడా. ఇప్పుడు కిడ్నీలు మీరు అమ్ముకుంటామా, మరి మీకేమన్నా అయితే ఎట్లా సార్? మరి వాళ్ళేం జీవితం మాకెందుకు? మనం ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నావు. ఎక్కడ, ఏ స్కూల్లో? స్కూల్లోనా? గవర్నమెంట్ స్కూలా? మీ నాన్న ఎప్పుడన్నా ఫోన్ చేస్తున్నాడా, మాట్లాడుతున్నావా? మీ నాన్న యాదుకున్నాడా, మీకు గుర్తు చూసినావా? ఎట్లా తెలియదు, ఫోటో తెలుసుకుంది అంతే. అల్లరి బాగానే చేస్తావా? అమ్మకు ఇబ్బంది పెడతావేమన్నా? വിദേശങ്ങളിലും സ്വദേശങ്ങളിലും കാണാതാകുന്നവരെ തേടിക്കൊണ്ടുള്ള ഒരു യാത്രയാണ് പ്രവാസ ലോകം നടത്തുന്നത്. ഇത് തികച്ചും സൌജന്യമാണ്. കാണാതാകുന്നയാളുടെ ഫോട്ടോ, അയക്കുന്നയാളുടെ വിശദമായ ടെലിഫോൺ നമ്പറും അഡ്രസ്സും സഹിതം ഞങ്ങൾക്ക് എഴുതുക. എഴുതേണ്ട വിലാസം: പ്രവാസ ലോകം, കൈർലി TV, കൈർലി ടവർ, പാളയം, ട്രിവാൻഡ്രം 34. ഞങ്ങളുടെ ഹോട്ട്ലൈൻ മൊബൈൽ നമ്പറുകൾ: കേരളം ഇന്ത്യ, റഫീഖ് റാവുത്തർ 9847920104. ഞങ്ങളുടെ ഇമെയിൽ അഡ്രസ് പ്രവാസലോകം@gmail.com. എന്നെങ്കിലും ഒരു കാലത്ത് പൊതുമാപ്പ് വരുമെന്നും അതിലൂടെ
തങ്ങളുടെ വേണ്ടപ്പെട്ടവരെയും കുടുംബക്കാരെയും കാണുവാൻ നാട്ടിലേക്ക് തിരികെ വരുവാനും സാധിക്കുമെന്ന പ്രതീക്ഷയോടെ കഴിയുന്ന എത്രയോ പ്രവാസികൾ ദിനവും പ്രവാസലോകവുമായി ബന്ധപ്പെടാറുണ്ട്. ഇങ്ങനെയുള്ള പ്രവാസികളോട് പ്രവാസലോകത്തിന് ഒരു കാര്യമേ പറയുവാനുള്ളൂ: നിയമപരമായ നല്ല മാർഗത്തിലൂടെ മാത്രമേ ജോലി നേടാവൂ. ഒരു കാലത്തും പൊതുമാപ്പിനെ പ്രതീക്ഷിച്ചു മാത്രം ഒരു ജോലി നേടി ഒരിക്കലും വിദേശത്തേക്ക് ചേക്കേറരുത്. ഈ ആഴ്ചയിലെ പ്രവാസലോകം ഇവിടെ പൂർണ്ണമാകുകയാണ്. അടുത്ത ആഴ്ച നമ്മൾ വീണ്ടും കാണും. നന്ദി, നമസ്കാരം.